ఫోన్ ట్యాపింగ్ విచారణ సిట్ నోటీసులు అనేది ధారావాహిక సీరియల్ని తలపిస్తుంది. మొన్న కేటీఆర్ నోటీసులు, ఇవాళ కేసీఆర్ నోటీసులు. ఇదంతా పొలిటికల్ డ్రామా కాదా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అని నిలదీస్తారేమో అని సిట్ నోటీసులను తెరపైకి తెచ్చి ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది రాద్ధాంతం చేస్తారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఇది ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ కేసుని ఎన్ని నెలలు తేలుతారో చెప్పండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం తేలుస్తారా? తెలిసి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా? ఇదంతా అబద్ధం కాదు. ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ కాదు. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ప్రజలు ఎక్కడ హామీలపై ప్రశ్నిస్తారో అని ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాదు. నిజంగా మీకు ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ నిందితులను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయండి. 2 సంవత్సరాలు దాటిందిగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇన్ని రోజులు మీరు చేసింది ఏంటి? కేసీఆర్ని అరెస్ట్ చేశారా? కేటీఆర్ని అరెస్ట్ చేశారా? హరీష్ రావుని అరెస్ట్ చేశారా? ఎన్నాళ్ళు చేస్తారు ఈ విచారణ? ఏదైనా ఎలక్షన్ వచ్చినా, ప్రజలు ప్రశ్నించే సమయం వచ్చినా ఫోన్ ట్యాపింగ్ అంటాం, విచారణ అంటాం. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందని మీరే లీకులు ఇస్తున్నారు కదా. ఇగో ఇంతమంది ఫోన్ ట్యాపింగ్లేని, అంతమంది ఫోన్ ట్యాపింగ్లేని లీకులు ఇస్తున్నారు కదా. అరెస్ట్ చేయండి చూద్దాం కేసీఆర్ను, లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేయండి, హరీష్ రావుని అరెస్ట్ చేయండి. ఎందుకు డ్రామాలు సార్ రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఈ డ్రామాలు చేస్తారు? ప్రజలకు అక్కడికి వచ్చే పని చేయండి. ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తే చేయండి, ఎమ్మటి ఎవరికల్లా అయిపోవాలి. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందిగా, ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారు? ఇంకెప్పుడు అరెస్టులు చేస్తారు? మీరు ఎన్నికల హామీలు అమలు చేయండి సార్. ఈ రాజకీయాలు ఎవరికి కావాలి? ఎన్నికల్లో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, ఎన్నికల హామీలను అమలు చేయండి సార్.